టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. ఈసారి బీఆర్ఎస్ కు సీట్లు తగ్గుతాయని, ఆ పార్టీ ప్రభావం తగ్గిందనే ఊహాగానాలు వినిపిస్తూనే వచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ ఫిక్స్ చేశారు. 100కి 1 కూడా సీట్లు తగ్గకూడదంటూ కేడర్కు చెప్పేశారు. ఏదో గాలివాటంగా కాకుండా జనామోదంతో సాధికార విజయం సాధించాలని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. గెలవడం పార్టీకి పెద్ద టాస్క్ కాదు, 100కు పైగా సీట్లు సంపాదించడం అసలు టాస్క్ అంటున్న కేసీఆర్ పనిచేయని నాయకుల తోకలు కట్ అవుతాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. టార్గెట్ 100+ ఫిక్స్ చేసిన కేసీఆర్ ఏ ఒక్క సీటు తగ్గొద్దని ఎమ్మెల్యేలకు సూచనలు. ప్రజలతో మమేకం కావాలని క్లాస్. ప్రతిపక్షాల ఎత్తులకు కేసీఆర్ పై ఎత్తులు. కేసీఆర్ వ్యూహాలపై అప్రమత్తమైన పార్టీలు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను అనేది సినిమా డైలాగ్. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ డైలాగ్ బాగా నచ్చినట్టుంది. వచ్చే ఎన్నికల్లో 100కి 1 కూడా తక్కువ కాకుండా సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు. ఈసారి బీఆర్ఎస్ కు సీట్లు తగ్గుతాయని, ఆ పార్టీ ప్రభావం తగ్గిందనే ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్లు బలపడ్డాయని, వాటికి సీట్లు పెరుగుతాయని భావించారు. విపక్షాలకు సీట్లు పెరుగుతున్నాయంటే అధికార పార్టీకి తగ్గుతున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ మాత్రం గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తాయని, పైగా సెంచరీ కొడతామని ధీమాగా చెబుతున్నారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే కేసీఆర్ మాత్రం 3 నెలల ముందుగానే ఎన్నికలు జరగొచ్చని చెబుతున్నారు. తమను దెబ్బకొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ వేస్తుందనేది కేసీఆర్ చెబుతున్నమాట. అయినా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తగ్గేదే లేదని తేల్చేశారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, బీజేపీ మైండ్ బ్లాక్ అయ్యేలా తీర్పు ఇవ్వాలని సూచించారు. అంతేకాక మొదటిసారి ఎన్నికల్లో 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు సాధించామని కేసీఆర్ చెప్పారు. ఈసారి మాత్రం 100 సీట్లకు తగ్గకుండా సాధించబోతున్నామని చెప్పారు. గెలవడం మనకు ముఖ్యం కాదని, అయితే ఆ గెలుపు ప్రత్యర్థులు వణికేలా ఉండాలనేది కేసీఆర్ ఆలోచన. ఒకవైపు బీజేపీ ఏమో తాము తెలంగాణలో గెలవబోతున్నట్టు గట్టిగా చెబుతుంది. కాంగ్రెస్ కూడా ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించబోతున్నామని చెప్పుకుంటుంది. కేసీఆర్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సీట్లతో విపక్షాలకు మైండ్ బ్లాక్ చేస్తామంటున్నారు. ఇంతకు కేసీఆర్ కు ఇంత ధీమా ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే తాజా సర్వేలు కేసీఆర్ కు పూర్తి అనుకూలంగా వచ్చాయి. గత 6 నెలల ముందుతో పోల్చితే ఇప్పుడు బీఆర్ఎస్ ఇంపాక్ట్ బాగా పెరిగిందని సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ పైపైన హడావిడి తప్ప బీఆర్ఎస్ ను కొట్టేంత దమ్ము, ధైర్యం ఆ పార్టీలకు లేవని, ఈసారి కూడా కారు పార్టీదే అధికారమని తేల్చేశాయి తాజా సర్వేలు.
అయితే వాస్తవానికి సర్వేలో 65 సీట్లు పక్కా అని తేలిందని టాక్. కానీ కేసీఆర్ మాత్రం 100కు తగ్గవంటున్నారు. కేడర్లో జోష్ నింపేందుకే కేసీఆర్ ఇలా చెప్పినట్లు అర్థమవుతుంది. ఇలా చెప్పకుంటే కేడర్ నీరుగారిపోతుంది. పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్లను నింపి వాళ్ళ చేతికి అస్త్రశస్త్రాలు ఇవ్వాలి. అప్పుడే కేసీఆర్ అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలరు. ఇన్నాళ్ళు కాస్త అటు ఇటుగా ఉన్న కేడర్లో కేసీఆర్ కామెంట్స్ ఫుల్ జోష్ తీసుకొచ్చాయి. గెలుపు ఖాయమని తేలిపోయింది కాబట్టి ఇకపై పూర్తిగా మెజార్టీపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు కేసీఆర్. తెలంగాణ కాంగ్రెస్ అంటే విభేదాలకు కేరాఫ్ అనేలా తయారైంది. ఒకరు సైలెంట్ గా ఉంటే మరొకరు సౌండ్ పెంచుతారు. అంతా సెట్ అయిందనుకునే లోపే ఎవరో ఒకరు హచ్చని తుమ్మేస్తారు. నిన్నటి వరకు కామ్గా ఉన్న హస్తంలో మళ్ళీ ఇప్పుడు అలజడి మొదలైంది. వారిద్దరూ అడిగేశారు, నేను నా వాటిలో నడుస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటున్నారు డేరింగ్ లీడర్ జగ్గారెడ్డి. బట్టి రేవంత్ నడవని దారిలో నేను నడుస్తానంటున్నారు. హస్తంలో మళ్లీ రాజుకున్న వివాదం. పాదయాత్రలతో జోరు పెంచుతున్న నేతలు. దూకుడు మీదున్న రేవంత్ బట్టి. తాను అడుగులేస్తానంటున్న జగ్గారెడ్డి. పర్మిషన్ ఇవ్వాలని పెద్దలకు లేక యాభై నియోజకవర్గాలే జగ్గారెడ్డి టార్గెట్. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడుతున్నానన్న జగ్గారెడ్డి. కాంగ్రెస్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ముందుగా అంతర్గత కుమ్ములాట. తెలంగాణ కాంగ్రెస్లో ఈ అంతర్గత పోరే కాదు, బహిరంగ పోరు కూడా మరీ ఎక్కువ. ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ పార్టీలో జరుగుతూనే ఉంటుంది. పంచాయతీలు లేకుంటే అది కాంగ్రెస్ ఎలా అవుతుంది అన్నట్లు ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. టీ కప్పులో తుఫాన్ మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పుడూ ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో తాజాగా మరో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. అదే పాదయాత్రల పంచాయతీ. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో యాత్ర కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా యాత్ర మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి జగ్గారెడ్డి చేరారు. తాను నడుస్తా అంటూ ముందుకు వచ్చారు. ఈ మేరకు అధిష్టానం అనుమతి కోరుతూ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేకు లేఖ రాశారు. తాను చేపట్టబోయే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత బట్టి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో తనకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా తయారు చేసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. అనుమతి ఇస్తే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో పాదయాత్ర చేస్తానని తెలిపారు. సుమారు 50 నియోజకవర్గాలను కవర్ చేసేలా పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు.
ఇక జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తానని పేర్కొన్న జిల్లాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ ఉండడం గమనార్హం. ఇప్పటికే రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో తాను రేవంత్ సొంత జిల్లా నుంచే యాత్ర చేస్తానని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక తన సొంత జిల్లా మెదక్లో జగ్గారెడ్డి పాదయాత్ర చేసేలా నేతలందరినీ సమన్వయం కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 30 నియోజకవర్గాలను కవర్ చేసేలా యాత్ర ఉండేలా కూడా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తుంది. మరి జగ్గారెడ్డి లేఖకు అధిష్టానం అనుమతి ఇస్తుందో లేదో చూడాలి. గతంలో కోమటిరెడ్డి కూడా పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఈ మేరకు అధిష్టానం అనుమతి కూడా కోరారు. కానీ అనుమతి రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఇక ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా యాత్ర మొదలుపెట్టి అధిష్టానం ఆదేశాలతో 3 రోజులకే ముగించారు. తాజాగా జగ్గారెడ్డి తాను పాదయాత్ర చేస్తానంటూ ముందుకు రావడం చర్చనీయాంశమైంది. జగ్గారెడ్డి లేఖపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుపై గురిపెట్టారా? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని నిర్ణయం తీసుకున్నారా? ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ కేంద్రంపై పోరు చేయడానికి మళ్లీ దేశ రాజకీయాలపైనే కవిత దృష్టి సారించనున్నారా? నిజామాబాద్లో మళ్లీ యాక్టివ్గా రాజకీయాలు చేస్తున్న కవిత వ్యూహం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీపై స్థానికంగా జరుగుతున్న చర్చ ఏమిటి? మాజీ ఎంపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ విషయంలో గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ పై ఎమ్మెల్సీ కవిత ఫోకస్. లోక్సభలో అడుగుపెట్టేలా వ్యూహాలు. పార్లమెంట్ పరిధిలో కవిత యాక్టివ్ పాలిటిక్స్. ఎంపీ అరవింద్ పై తగ్గేదేలే అంటున్న కవిత. పసుపు బోర్డుపై ప్రశ్నిస్తూనే పోరాటం. వరుస ఆత్మీయ సమ్మేళనాలకు ప్లాన్. కవితకు బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ తనయుగా రాజకీయాలలో చక్రం తిప్పుతున్న కవిత బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ పార్లమెంటుకు పోటీ చేస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా నిజామాబాద్లో జోరుగా సాగుతోంది. ఇక ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా నిజామాబాద్ పార్లమెంటుపై కవిత ఫోకస్ చేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. తాజాగా జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. అంతటితో ఆమె సైలెంట్ గా ఉండలేదండోయ్. క్యాడర్ కి తానున్నానే భరోసా ఇచ్చారట. ఇటు నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటుపై మాట తప్పారంటూ పసుపు రంగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు పంపడమేనంటున్నారు. ఎంపీ అరవింద్ ను వేటాడి ఓడిస్తానంటూ గతంలో ఛాలెంజ్ చేసిన కవిత అందులో భాగంగానే నిజామాబాద్ లోక్సభ బరిలో దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఇటీవల ఈడీ కేసుల విచారణ తర్వాత తొలిసారిగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న జగిత్యాలలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కవిత. అలాగే అదే నియోజకవర్గం పరిధిలో ఉన్న మరో 2-3 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో జరిగే సమావేశాల్లో కూడా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారట. బీజేపీ దూకుడుకు చెక్ పెట్టి జిల్లాలో మరింత యాక్టివ్ రోల్ పోషించాలని డిసైడ్ అయ్యారట కేసీఆర్ తనయ. ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో జాతీయ రాజకీయాల్లో కవితకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ సైతం సుముఖంగా ఉన్నారట. ఆ క్రమంలోనే ఆమెను నిజామాబాద్ లోక్సభ బరిలో దింపాలని యోచిస్తున్నారట కేసీఆర్.
నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పొలిటికల్ గా కొంచెం సైలెంట్ గా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి శాసన మండలిలో అడుగు పెట్టారామె. ఇక పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్న పట్టుదలతో నిజామాబాద్ ఎంపీ సీటు మీద ఫోకస్ చేస్తున్నారట. లోక్సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా కవిత మాత్రం ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా ప్లాన్ చేసి ఆ బాధ్యతను తానే తీసుకోవాలనుకుంటున్నారట కవిత. ఎంపీ అరవింద్ను ఓడిస్తానని ప్రకటించిన ఎమ్మెల్సీ అందుకు అనుగుణంగా ఆయన ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే అక్కడ బలమైన అభ్యర్థిని పెట్టి ఓడించాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే కవితనే నేరుగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే యోచనలో ఉన్నారట. ఇదంతా ఒక ఎత్తైతే కవిత అసెంబ్లీకి పోటీ చేస్తారన్న మరో వార్త ప్రచారంలో ఉంది. నిజామాబాద్ అర్బన్, బోధన్, జగిత్యాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో దిగే ఛాన్స్ ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ వాటిని పెద్దగా ఎవరూ విశ్వసించడం లేదు. ఆమె గురి మొత్తం లోక్సభ సీటు మీదే ఉందన్నది లోకల్ గా టాక్. స్థానికంగా ఉండే ఎమ్మెల్సీ సన్నిహితులు కూడా ఇదే విషయం చెబుతున్నారట. మొత్తంగా చూస్తే కవిత ఈసారి ఎంపీగా గెలిచి బీఆర్ఎస్ తరఫున జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారట. మరి ఎమ్మెల్సీ కవిత భవిష్యత్తు ఎలా ఉంటుంది? జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కవితకు పూర్వ వైభవం రానుందా? మళ్ళీ జిల్లాలో పట్టు సాధిస్తారా లేదా? మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.